దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ప్రార్థన ఎలా చేయకూడదో, దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా దేవునితో ఎలా అయితే ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలో, దేవుడికి సమీపంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మనం ఈరోజు ప్రార్థనలో ఏకీభవించి అటు విధంగా నడుచుకుందామండి. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడవై ఉన్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు, సింహాసనాసీనుడవై ఉన్న దేవా, నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఆకాశము నా తండ్రి, నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం అన్నవయ్యా. నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించండి నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నీ నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీ వందనాలు. ఈరోజు కూడి ఉన్న బిడ్డలందరినీ మమ్మలను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ నడిపింపును సహాయమును మాకు అనుగ్రహించండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభా, నా తండ్రి ప్రార్థన ఎలా చేయకూడదు ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. నాయన మా తండ్రి ప్రార్థన నా తండ్రి వేషధారణ వల్లే ప్రార్థన ఉండకూడదని మాట్లాడుచున్నావయ్యా. మనుషులకు కనబడాలని ప్రభా, సమాజ మందిరంలోను ప్రభా, వీధులలోను ప్రభా నిలిచి ప్రార్థన చేయట నా తండ్రి నాయన. నా తండ్రి అందరికీ కనపరచబడాలనే ప్రార్థన మేము చేయకుండా ఉంటకు సహాయం దయచింది. దానివల్ల ఎటువంటి ప్రతిఫలం ఉండదు, కానీ నా తండ్రి వారు నిశ్చయముగా నా తండ్రి నిశ్చయ ఫలమును పొందుతారని నా తండ్రి మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి పరిసయ్యులైతే నీ సన్నిధిలో నాయన అలాగే ప్రార్థన చేశారు కదా నాయన. నా తండ్రి సంత వీధుల్లోనూ ప్రభా, సభలలోనూ ప్రభా, నా తండ్రి వీధులలోనూ ప్రభా, నా తండ్రి విస్తారమైన ప్రార్థనలు చేస్తూ నా తండ్రి నాయన జనమునకు నా తండ్రి కనబడే విధంగా నా తండ్రి గొప్పగా నా తండ్రి వారు ఎంతగానో నీ సన్నిధిలో నాయన అలా ప్రార్థన చేసి ఉన్నారు. మాలో పరిసయ్యుల స్వభావం వంటి ప్రార్థన ఉంటే దయతో క్షమించండి. వేషధారణ వంటి స్వభావం మాలో ఉంటే దయతో క్షమించమని కోరుచున్నామయ్యా. ప్రజల మెప్పు కొరకు, గొప్ప కొరకు నా తండ్రి ప్రార్థన చేయు వారి వలె ఉంటున్నామేమో, అలాంటి వారిగా మా హృదయంలో లేకుండానట్లు ప్రభా, నా తండ్రి ఎవరు ఎంత మరుగుగా ఉండి ప్రార్థన చేస్తారో వారు నా తండ్రి వారిని వెలుగులోనికి తీసుకువస్తానని మాట్లాడుచున్నారయ్యా. ఎవరైతే వెలుగులో ఉండి నేను ప్రార్థన చేయాలని అనుకుని అందరికీ కనపరచబడాలని అనుకుంటారో వారు చీకటిలోనికి నా తండ్రి వెళ్తారని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీతిని ఆధారం చేసుకొని నీ సన్నిధిలో నడుచుట మాకు నేర్పించండి. స్వనీతిని నా తండ్రి దేవునికి దగ్గర చేయకుండా దూరమును చేస్తుందని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి నీతిని ఆధారంగా చేసుకొని ప్రభా నీ సన్నిధిలో నాయన మెప్పును పొందుకోగల కృపను మాకు దయచేయండి నాయన. నా తండ్రి ఈ లోక మెప్పు మాకు అవసరం లేదయ్యా. నా తండ్రి డాంబికమైన మాటలు మాకు అవసరం లేదు నాయన. వేషధారణతో కూడిన ప్రవర్తన మాకు అవసరం లేదు నాయన. నా తండ్రి నాయన నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి నాయన ఆయన పాపులమని నాయన నా తండ్రి సుంకరి ప్రార్థనను ఆలకించావు నాయన. సుంకరి పరిసయ్యులు మందిరమునకు వెళ్ళి ప్రార్థించినప్పుడు ప్రభా, సుంకరి నాయన నేను పాపిని నేను పని ప్రభా కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఉన్నాడయ్యా. కానీ పరిసయ్యులైతే నా తండ్రి నాయన మేము అవి ఇచ్చాం, ఇవి కానుకలు ఇచ్చాం అదా అని ప్రభా ప్రజల మెప్పు కొరకు చేసే ప్రార్థన డాంబికమైన ప్రార్థన చేసి ఉన్నారని నా తండ్రి నీ లేఖన గ్రంథం ద్వారా మేము విని ఉన్నామయ్యా. అలాంటి వారి వల్ల లేకుండానట్లు మేము చేసిన అవధీతుల గురించి, తప్పుల గురించి నా తండ్రి మేము పాపంలో జన్మించిన వారం, పాపములో బ్రతుకుచున్నామయ్యా. పాపములో మేము మరణించకుండా నా తండ్రి మమ్ములను నా తండ్రి నీ పరలోక రాజ్యానికి వారసురాళ్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తానని ప్రభా పశ్చాత్తాపము కలిగి సుంకరి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నాయన మీరు నా తండ్రి అనేక రీతిలుగా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రార్థన చేయనప్పుడు ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకూడదన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మాలో వ్యర్థమైన మా తండ్రి మాటలు ఉచ్చరింపకుండానట్లు మా నోరుని మా పెదవులను ప్రభా మేము సరి చేసుకుంటకు సహాయం దయచేయండి నాయన. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు అని మీరు మాతో
మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి. ఎంతో నా తండ్రి అన్యజనులైతే పదే పదే ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి ఎక్కువ జవాబును మేము పొందుకోగలుగుతామని అనుకుంటారు. కానీ ప్రభా నా తండ్రి అటువంటి వారి వలె మేము లేకుండానట్లు, వ్యర్థమైన మాటలతో ఉచ్చరింపకుండానట్లు మా పదవులను మా నోరులను మేము నాయన స్వాధీనంలో పెట్టుకున్నటకు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆనాడు ప్రభా బయలు ప్రవక్తలు ఎదుట నా తండ్రి బయలు ప్రవక్తలు కలిసి ప్రభా నా తండ్రి నాయన ఉదయం మొదలుకొని నా తండ్రి మధ్యాహ్నము వరకు నా తండ్రి వ్యర్థమైన మాటలతో ఉచ్చరించి నాయన ప్రార్థన చేసినప్పటికీ నా తండ్రి వారు నాయన బయలు ప్రవక్తలు ప్రభా నా తండ్రి వారి నోరిండు మాట్లాడు, చెవులుండి వినువు, కళ్ళుండి చూడని వాటికి మొక్కుచున్నారు. కానీ ప్రభా ఏలియా గారు ప్రార్థించినప్పుడు నీ పరిశుద్ధాత్మ శక్తి నా తండ్రి వచ్చి దహించి వేసినట్లుగా నా తండ్రి నాయన మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. పరిశుద్ధత కలిగిన ప్రార్థన మాలో దయచేయండి నాయన. నా తండ్రి వ్యర్థమైన మాటలు మా నోట రాకుండానట్లు మమ్మల్ని సరిచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా నోటి ద్వారా శపితమైన మాటలు మేము మాట్లాడుచున్నామేమో, మా నోటి ద్వారా నా తండ్రి ఉచ్చరింపకూడని మాటలు మేము మాట్లాడుచున్నామేమో ప్రభా. మా నోరును స్వాధీనములు పరుచుకునే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధతను కాపాడుకునే అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. స్తోత్రార్హుడా సింహాసన సీనుడవై ఉన్న నా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయనా నా తండ్రి. అదే విధిగా నా తండ్రి నాయన మీరు నా తండ్రి విస్తరించి మాట్లాడవద్దని మాట్లాడుచున్నావయ్యా. విస్తారమైన మాటలు నా తండ్రి అది ప్రమాదకరమైనవి మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. కొదవుగా మాట్లాడువారు నా తండ్రి నాయన ఆశీర్వదించబడతారు. విస్తారమైన మాట వారు జగడము పుట్టించు వారి వలె మాట్లాడతారని మాట్లాడుచున్నావయ్యా. అవునయ్యా, విస్తరించి మాట్లాడే స్వభావాలు మాలో నుంచి తీసివేయండి ప్రభా. దేనికి మాట్లాడాలో దేనికి మాట్లాడకూడదో నా తండ్రి మా నోరుకును మా ఆలోచనకు మా తండ్రి మాకు గ్రహించుకునే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. వ్యర్థమైన మాటలతో మా సమయాన్ని వృధా చేసుకుంటూ నా తండ్రి ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికని ప్రభా రకరకాలుగా నా తండ్రి నాయన విస్తరించి మాట్లాడుచు నా తండ్రి జగడములు పుట్టించు వారి వలె లేకుండానట్లు మా హృదయములను సరిచేసుకొనుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి ఈరోజు నాయన నా తండ్రి వేషధారణ జీవితం మాలో లేకుండా చేసింది నాయన. అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు మా నోట ఉచ్చింపకుండానట్లు సహాయము దయచేయండి నాయన. విస్తరించి మాట్లాడే స్వభావములను మాలో నుంచి తీసివేయమని కోరుచుము. అవి జగడమునకు కారణమవుతాయన్నావు ప్రభా. కొదువుగా మాట్లాడువారు ఆశీర్వదించబడతారు, వారి నీతి కలిగి మాట్లాడతారన్నారు, ఆలోచన కలిగి మాట్లాడతారన్నారు మాట్లాడుచున్న దేవానికి వందనాలు. అట్టి మాటలు మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీ సన్నిధిలో ప్రభా నాయన ఎలా ప్రార్థన చేయాలో కూడా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నీవు ప్రార్థన చేయనప్పుడు ప్రభా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమన్నావు ప్రభా. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. మేము గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఉండి ప్రభా మా యొక్క తప్పిదములను ప్రభా మా యొక్క అవధీతులను ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు నాయన మీరు మా ప్రార్థన విని నా తండ్రి మాకు ప్రతిఫలం ఇస్తారని మాట్లాడుచున్నావయ్యా. అట్టి ప్రతిఫలాన్ని మేము పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నా తండ్రి. మేము నీ సన్నిధిలో ప్రభా అడిగినప్పుడు ప్రభా నా తండ్రి నాయన మీరు నా తండ్రి నాయన మీ తండ్రి అడుగక మునిపే మీ అక్కరలు ఉన్నవేమో అని ప్రభా తెలుసుకుంటారని మాట్లాడుచున్నాయి నాయన. మేము అలా ప్రార్థన చేసినప్పుడు మా అక్కర్లన్నీ నువ్వు తీర్చగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే రీతిగా నా తండ్రి మా తండ్రి నాయన పరలోకముందున్న మా తండ్రి నీ నామమును పరిశుద్ధపరచమన్నావయ్యా. నీ రాజ్యమును వచ్చునుగా కానీ ప్రభా నీ చిత్తమును పరలోకమందు నెరవేరునట్లు ప్రభా ఈ మూడుని మేము నెరవేర్చే వారిగా సిద్ధపరచండి నాయన. మొదటిగా నీ నామాన్ని పరిశుద్ధపరచాలయ్యా. నీ రాజ్యమును వచ్చులాగను మేము ప్రార్థన చేయాలయ్యా. నీ చిత్తము మా పరలోకమందు నెరవేరునట్లుగా మేము నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన. జ్ఞాపకము చేసుకోండి ప్రభా నా తండ్రి నా తండ్రి. నేను ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. దేని కొరకు ఏ అంశం కొరకు ఎవరు ఎలా ఇచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నాయన. ఆహారం దగ్గరకు వచ్చినప్పుడు విస్తార
విస్తారమైన ప్రార్థన కాదు నా తండ్రి, మాకు ఇచ్చిన అనుదిన ఆహారం కొరకు నా తండ్రి నాయన, మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యా. మా రుణస్తులను మేము క్షమించగల ప్రకారం మమ్మలను క్షమిస్తారని మాట్లాడుచున్నాం. మా శత్రువులైనను మేము క్షమించే మనసును మాకు కలగచేయండి ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి. క్షమాహృదయము సమాధానమును మేము కలిగి జీవించమన్నావు ప్రభా. అప్పుడు మీరు శోధనలోకి పోకుండా దుష్టుల్లో నుంచి నాయన మిమ్మల్ని తప్పిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మాలో ఎలాంటి శోధనలు వచ్చినను ప్రభా, దుష్టుడు మమ్మల్ని వెంటాడిను ప్రభా, మమ్మల్ని తప్పించగలని తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. మనుషులను ప్రభా అపరాధములను క్షమించమన్నావు పరలో, అప్పుడు పరలోకమందు తండ్రిని అపరాధాలను క్షమిస్తాడన్నావు ప్రభా. ఎవరైనా ఒక తప్పు విషయంలో ఒక మాట మాట్లాడినప్పుడు చాలామంది బిడ్డలు నాయన అవి మాటలను హృదయంలో పెట్టుకొని నాయన సంవత్సరాల తరబడి నాయన వారితో మాట్లాడకుండా కుటుంబంలో సమాధానాన్ని కోల్పోయి నాయన నా తండ్రి వారు నన్ను అపవాది నా తండ్రి అనేక రకముల చిక్కులను వారు పెట్టి నాయన కుటుంబంలో సమాధానమును దోచుకు వెళ్ళిపోతుంది ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలా. మేము ఉండకుండానట్లు ఒకరి అపరాధములు క్షమించినప్పుడు మీరు మేము చేసిన అపరాధములను క్షమిస్తారని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి మేము ఉపవాసం ఉండి కూడా నా తండ్రి వేషధారుల వలె ఉంటున్నామేమో నా తండ్రి, అలా ఉండుకుండునట్లు ప్రభా దుఃఖ హృదయంతో పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు మా కార్యములన్నీ సఫలపరుస్తానన్నావు ప్రభా. నా తండ్రి ఈరోజు నాయన మేము ఎలా ప్రార్థన చేయాలో ఎలా చేయకూడదో మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నా తండ్రి పదే పదే నిన్ను అడిగి నిన్ను విసిగించే వారిగా లేకుండానట్లు, అన్యజనుల స్వభావం మాలో లేకుండానట్లు ప్రభా మమ్మలను పరిశుద్ధపరచగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన ఈరోజు ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు అక్కరలు ఇరుకులు ఇబ్బందులు ఏమై ఉన్నాయో మాకు తెలీదు నాయన. ఈ యొక్క ప్రార్థన ద్వారా వారికి మేలుకరముగా ఆశీర్వాదకరంగా మార్చబడుటకు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి ప్రతిరోజు నీ సన్నిధులు అనేక ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేస్తున్నా మీరు మాకు తిరిగి జవాబుని ఇస్తున్న తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్నారు ప్రభా, బలహీనతల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఆరోగ్యాన్ని నెమ్మదినివ్వండి నాయన. ఏ బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు రిపోర్ట్స్ నా తండ్రి కోసం ఎదురు చూస్తున్నారో, టెస్టులు ఇస్తున్నారో ప్రభా, వారి పక్షాన నా తండ్రి ఏ బలహీనత లేకుండానట్లు నార్మల్గా ఉండునట్లు ప్రభా మంచి రిపోర్ట్స్ని సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు. మంచిగా డైజెషన్ అయ్యే బిడ్డలకు ఆహారం డైజెషన్ అవ్వక గ్యాస్ ట్రబుల్తో బాధపడిచి ఆందోళనలతో రాత్రి సమయంలో నిద్ర పట్టక నా తండ్రి నాకేదో అయిపోతుందని ప్రభా అపవిత్రాత్మ ప్రభా దురాత్మతో నా తండ్రి వేధించబడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. ఆ యొక్క బలహీనతల నుంచి విడుదల దయచేయండి, నెమ్మదిని అనుగ్రహించి సుఖమైన నిద్ర దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డల చుట్టూ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆత్మీయ తండ్రులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు అడుగు పెట్టే ప్రతి స్థలమును దీవించి ఆశీర్వదించండి నాయన. మీరే తోడుగా ఉండి అనేక వాక్కుల చేత మీరు నా తండ్రి వారి ద్వారా మాతో మాట్లాడుచున్నారయ్యా. మేము కూడా అనేక విషయాలు గ్రహించుకొని ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి నా తండ్రి రహస్యమందు వెళ్ళి ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా నడిపించండి. ఈరోజు ప్రభా నా తండ్రి నాయన వేషధారణ జీవితం మాలో తీసివేయండి ప్రభా. అన్ని జనుల వలె నా తండ్రి నాయన ప్రద్దమైన మాటలు మేము మాట్లాడుకుంటున్నట్లు, విస్తారమైన మాటలు మాట్లాడుకుంటున్నట్లు నీ సన్నిధులు ఏ విధంగా ప్రార్థన చేయాలో క్షమాహృదయం కలిగి పశ్చాత్తాపము కలిగి సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ విధమైన ప్రార్థన మాకు అనుగ్రహించి నడిపించి ఈ రాత్రి సమయంలో మేము పడకలకు వెళ్ళుచుండగా నీ దయగల రెక్కల కింద కంచి వేసి వేకుమునే లేచి నీ నామాన్ని స్తుతించి నాయన గణపరిచే విధమును మాకు అనుగ్రహించమని త్వరలో రానయ్య సతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నామున ఈ ప్రియమైన తండ్రి ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులను అంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన ఎలా చేయాలో ఎలా చేయకూడదో దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. అదే రీతిగా చిన్న పాట పాడుకుందామండి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా,
ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అందరికీ వందనాలండి. ఈ పాట ఎంతో అర్థవంతమైన పాట. దేవుడు ప్రతి ఒక్కరికి ఈ పాట వచ్చు. ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి కదండి. సుంకరి చేసిన ప్రార్థన మనకు దేవుడు నేర్పించులాగన మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర నుంచి దేవుని చిత్తాన్ని గ్రహించేవారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. అందరికీ వందనాలండి.